ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కోరిక మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొంతమంది మంత్రులు ప్రజాప్రతినిధులు ఇక్కడ పర్యటన చేస్తూ ఇక్కడ సహాయక చర్యలు ఎలా అందుతున్నాయి అంటూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అజిత్ సింగ్ నగర్లో తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ సహాయక చర్యలు అందుతున్నాయా లేదా, అలాగే వరద తగ్గిన తర్వాత ఇక్కడ బురదని క్లీన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రక్రియ ఎలా సాగుతుంది అనేది సమీక్షా సమావేశాలు నిర్వహించి ఇక్కడ పరిస్థితులను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో శ్రవణ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. శ్రవణ్ గారు హాయ్ అండి. నమస్కారం. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయండి? పరిస్థితులు వరదకు పూర్వమైన పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినాయి. వరద ఉన్నదా వచ్చిందా అనే అనుమానం కలిగే రీతిలో నార్మల్సీకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇంకా దాదాపు ఈ రోజుతో ఈ సహాయ కార్యక్రమాలన్నీ కూడా ఎండ్కి రాబోతూ ఉన్నాయి. ఇంకా మిగిలింది ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయం కానీ ఇతర సహాయం కానీ మిగులుతుంది. ఎన్యూమరేషన్ కూడా పూర్తి అయిపోయింది. ఈ డివిజన్ మొత్తం కూడా దాదాపు శానిటేషన్ పూర్తయింది, రేషన్ ఇవ్వడం పూర్తయింది, ఎక్కడెక్కడ ఏమేమి అందుబాటులో ఉన్నాయో లేవో వెరిఫై చేయడం పూర్తయింది. అందుకోసం ఇప్పుడు వచ్చి ఈ 4 రోజుల నుంచి తిరుగుతున్నాం. అధికారులతో రివ్యూ చేయటమే కాదు, క్షేత్రస్థాయిలో కూడా పర్యటనలు చేసి ఏం జరుగుతుంది, లోపం ఎక్కడైనా ఉందా, ఇటువంటి అంశాలన్నింటినీ పార్టీకి మరియు ప్రభుత్వానికి చేరవేయడం మా ముఖ్యమైన ఉద్దేశం. అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో మీరు పర్యటన చేస్తూ అసలు ప్రజలతో అంటే వరద బాధితులతో మమేకం అవుతూ వాళ్ళ సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి ప్రభుత్వ సహాయక చర్యల గురించి ప్రజల స్పందన ఏంటి? ఇక్కడ అసలు ఈ రకమైన సహాయ చర్యలు ఉంటాయని వాళ్ళకి ఊహలేదు, చాలామందికి తెలియదు. అంటే కొత్త విధానాలు అవలంబించారు. బైకులు రిపేర్కి సంబంధించి, గ్యాస్ స్టవ్ రిపేర్ సంబంధించి, ఇళ్ళు క్లీనింగ్ అగ్నిమాపక సిబ్బందిని ఉపయోగించి ఇళ్ళు క్లీన్ చేయటం కానీ, రోడ్లు క్లీన్ చేయటం కానీ, చెత్త చెదారాన్ని ఎత్తివేయటం కానీ, కొన్ని వేల మంది శానిటరీ వర్కర్స్ని ఇక్కడికి పిలిపించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక డిపార్ట్మెంట్స్ని ఇక్కడ పిలిపించి సూపర్వైజర్ ఆఫీసర్స్ని వేసి అక్కడ వార్డు స్థాయిలో గ్రౌండ్లో పనిచేసే వాతావరణాన్ని కొత్త విధానాన్ని అవలంబించడం. తర్వాత పాడైపోయి లేదా వరదలో కొట్టుకుపోయిన వెహికల్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ అందుబాటులో తీసుకురావడానికి, అలాగే రిపేర్లు జరపడానికి, ఏది ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇంట్లో సామాన్లు కానీ రిపేర్ చేయడానికి అర్బన్ వాళ్ళతో కూడా టైఅప్ పెట్టుకొని, ఇది కొత్త విధానం, ఎప్పుడు లేదు. ఇటువంటి విధానాలు కొత్త విధానాలు అవలంబించడం. మరి కూరగాయలని మొబైల్ ద్వారా మొబైల్ రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకి సబ్సిడీతో అందించటం, ఆ సబ్సిడీతో అందించటం. అదేవిధంగా మంచినీటి సరఫరా, వాటర్ బాటిల్స్ కానీ, భోజనం కానీ, లక్షల మందికి భోజనం తయారు చేసి పంపించటం, ఇవన్నీ కూడా కొత్త విధానాలు అవలంబించడం అనేది జరిగింది. ప్రజల్లో సంతృప్తి స్థాయి చాలా మెరుగ్గా ఉంది. శానిటేషన్ పట్ల అయితే దాదాపు 90% పైగా సంతృప్తి చెందుతున్నారు. అంటే పెద్ద ఎత్తున వైద్య సిబ్బంది ఇక్కడ అంటే ఎటువంటి రోగాలు కూడా ప్రబలకుండా వాళ్ళకి కావాల్సినటువంటి వరద బాధితులకు కావాల్సినటువంటి సహాయ సహకార్యాలు అందజేస్తూనే వారికి కావాల్సినటువంటి మెడిసిన్ని కూడా డోర్ టు డోర్ సర్వే చేస్తూ వారికి ఇస్తూ ఉన్నారు. అలాగే మీరు చెప్పినట్లుగా బాబు గారు ముందు చూపుతో ఈ వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో గ్యారేజీలకు తీసుకువెళ్ళడం వారికి పెద్ద ఎత్తున ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని భావించే ఇంటి వద్దకే మెకానిక్ని పంపించి ఇక్కడ సర్వీస్ చేయించేలాగా బాబు గారు నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజలు ఏమంటున్నారు? వరద వచ్చినప్పుడు ఎప్పుడు కూడా 2-3 అంశాల్లో చాలా ఆరోగ్యపరమైన ఎదుర్కొంటారు. మొట్టమొదటిది తాగునీరు. సరైన తాగునీరు దొరకదు. దాన్ని బాటిల్ వాటర్ కానీ లేకపోతే డిస్టిల్డ్ వాటర్ కానీ అందించడం జరిగింది. దానివల్ల ఏమైపోయిందంటే ప్రజల్లో అంటువ్యాధులు ప్రబలకుండా. తర్వాత శానిటేషన్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని బ్లీచింగ్ కానీ, సున్నం కానీ, లేకపోతే క్లోరినేటెడ్ ప్రాంతాలన్నీ క్లోరినేట్ చేయటం కానీ, ఇవన్నిటి వల్ల వరద తగ్గింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మెడికల్ ఫెసిలిటీ, డోర్ టు డోర్ మెడికల్ ఫెసిలిటీని అందుబాటులో తీసుకురావడం, ఎక్కడికక్కడ మెడికల్ టీమ్స్ని పెట్టడం, ఆ మెడికల్ టీమ్స్ ద్వారా ఎవరికి ఏ రకమైన సుస్థి చేసినా వెంటనే మాత్రలు కానీ లేకపోతే అవసరమైన వైద్య సహాయం కానీ అందించడం జరిగిందని తెలియజేస్తూ ప్రజలు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ ఉందంటే వాళ్ళు రేషన్ ఇవ్వడంతో పాటు గ్యాస్ స్టవ్లు రిపేర్తో పాటు గ్యాస్ సిలిండర్లు సప్లై చేయడంలో ఎక్కడ ఎటువంటి లోపం లేకుండా, అలాగే కరెంటు డిపార్ట్మెంట్ ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రికార్డు టైంలో మెజారిటీ చోట్ల
కరెంటు తీసుకురావడం ఈరోజు దాదాపు 98% సంతృప్తికి వచ్చేసింది. అంటే ఎవరో ఒకళ్ళిద్దరు డోర్ లాక్ చేసుకున్న వాళ్ళు లేకపోతే ఊర్లో అందుబాటులో లేని ఇళ్ళకి తప్ప దాదాపు అన్ని చోట్ల ఎలక్ట్రిసిటీ సప్లై కూడా వచ్చింది. కాబట్టి ఒకటని కాదు, మన మన మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అన్ని అంగాలు ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, హెల్త్ కానీ, రేషన్ కానీ, లేకపోతే ఇతర ఇప్పుడు 2 వీలర్స్ రిపేర్స్ కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్లు కానీ, ఇటువంటి అన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ఒక స్థాయికి ఎలా వచ్చిందంటే తిరిగి మరలా సాధారణ జీవితం నెలకొనేలాగా ఏర్పాట్లు చేయడం అభినందనీయమని ప్రతి ఒక్కరూ తెలియజేస్తారు. శ్రవణ్ కుమార్ గారికి ఏ ఏ ప్రాంతాల బాధ్యతను అప్పచెప్పారు, మీరు ఏ ఏ ప్రాంతాల్లో పర్యటన చేశారు, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ 5 సచివాలయ ప్రాంతాలు తిరగడం జరిగింది. అన్ని చోట్ల ప్రజల్ని నేరుగా ఎన్యూమరేషన్ డ్యూటీ నాకు మేజర్గా పెట్టింది ఎన్యూమరేషన్ డ్యూటీ. కానీ నేను మిగిలిన అంశాలు కూడా అధికారులని చొరవతో వారు కూడా చాలా పాజిటివ్గా ఉండటం చేత మిగిలిన అంశాల్లో కూడా మేము జోక్యం చేసుకున్నా కూడా వాళ్ళు మేము ఇచ్చిన సలహాలు కానీ మేమున్న గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని కానీ సానుకూలంగా తీసుకొని పనిచేశారు. అందుచేత ప్రజల సంతృప్తి స్థాయి మెరుగ్గా ఉంది. అంటే తాడికొండలో కూడా వరద వచ్చినట్లుంది కదా సార్, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం? వర్షం ప్రారంభం అవటంతోనే నేను ముందు జాగ్రత్త చర్యగా సిఆర్డి అధికారులని, మంత్రి నారాయణ గారిని, కలెక్టర్ గారిని అలర్ట్ చేయటం, అక్కడ ఏదే వాగు ఎట్టు పొంగుతుంది, పొంగిన వాగు నీళ్లు ఎట్టిపోతాయి, కొండవీటి వాగు ముఖ్యంగా నష్టం చేస్తుంది మాకు. కొండవీటి వాగుకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2014-19 కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొండవీటి వాగు ముంపు వస్తున్న వాటర్ని ఎత్తిపోయటానికి మోటార్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అది చిన్న ప్రాజెక్టు కట్టి వాటర్ అంతా ఎత్తిపోతల కార్యక్రమం ఉంది. దాన్ని బాగా వరద రాగానే పంపులన్నీ ఆన్ చేయడంతో రాజధాని ప్రాంతం మునక్కుండా కాపాడుకోగలిగాం. అలాగే పాలవాగు కానీ, కోటేళ్ల వాగు కానీ, ఈ వాగులన్నింటినీ అటు కోర్స్ ఎట్టు వెళ్తుందో తెలుసు కాబట్టి అక్కడ ఏమి అడ్డంకులు లేకుండా వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేలాగా సిఆర్డి అధికారులు, కలెక్టర్ గారితో నేను ప్రత్యక్ష పర్యవేక్షణలో చేయటం చేత నష్టం చాలా తక్కువగా ఉంది. చాలా అపవాదులు కూడా సోషల్ మీడియాలో వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, రాజధాని మునిగిపోయిందని. ఒక్కరోజు భారీ వర్షం రావడం చేత వర్షపు నీరు కానీ వరద నీరు అయితే కాదు, కానీ వరద కొట్టుకొచ్చింది, వరద వల్ల అసలు అమరావతి రాజధాని ఏదైతే ఉందో అది మునిగిపోయింది అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున విస్తృతంగా జరిగింది. అమరావతి మునిగిపోలేదు, మునిగిపోదు కూడా. ఎందుకంటే ఫ్లడ్ బ్యాంక్ ఉంది కృష్ణా రివర్కి, పెద్ద ఫ్లడ్ బ్యాంక్. దాదాపు 12 లక్షలు 13 లక్షల పైకి చీలికి వస్తే తప్ప 13 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తే తప్ప అవదు. ఈసారి వరద చాలా ఉధృతంగా వచ్చినప్పటికీ 11,48,000 క్యూసెక్ల వాటర్ వచ్చింది కృష్ణాలో. మునేరు నుంచి కానీ, బుడమేరు నుంచి కానీ, ఇతర ఏర్ల నుంచి కానీ, కృష్ణా రివర్ నుంచి ఇలా కానీ. అయినా కూడా కట్టలు పటిష్టపరిచి ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు భారీ ఎత్తున వర్షం నీరు నిలిచింది. ఆ వర్షం నీరు నిలవటం చేత ఒకరోజు పనులకు అంతరాయం అయ్యి అది హైకోర్టుకి సెలవు, జడ్జిలు వెళ్ళే పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి తర్వాత అధికార యంత్రాంగం కానీ పనిచేసే వాళ్ళందరూ కూడా కట్ట మీద పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు సెలవు తీసుకున్నారు. అంతే తప్ప వీళ్ళు చెప్పినట్టుగా మునిగిపోయే అవకాశం లేదు. మునిగిపోయి ఉంటే నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని, అక్కడే పని చేస్తుండేవాడిని కదా, అధికార యంత్రాంగాలను అక్కడే డిప్యూట్ చేసేవాళ్ళు కదా. కాబట్టి ఇది దుష్ప్రచారం. జగన్మోహన్ రెడ్డి జరిగినట్టుగా చెప్పే రకం ఆయన అంటే అసలు చంద్రబాబు గారి మీద బురద జల్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తేసారు. అది ఎత్తడానికి కారణం ఏంటంటే చంద్రబాబు గారు నివసిస్తున్నటువంటి ఆ నివాసంలోకి వరద నీరు రాకుండా డైవర్ట్ చేశారు. అందుకే ఇప్పుడు సగం విజయవాడ మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా చంద్రబాబు గారి మీద నిన్న జగన్మోహన్ రెడ్డి బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూనే 65 మంది చనిపోయారు ఈ వరదల వల్ల అంటూ ఆయన చెప్పడం జరిగింది. దీని మీద మీ వ్యాఖ్యలు ఏంటి? ప్రాణ నష్టం చాలా తక్కువ వచ్చిన వరదతో పోల్చినప్పుడు, పైగా తీసుకున్న చర్యల వల్ల ప్రాణ నష్టం తక్కువ స్థాయిలో నివారించగలిగాం. అనేక మంది చనిపోయారు అనేది, 60 మంది దాకా చనిపోయారు అనేది అవాస్తవం, కానీ 48 మంది దాకా చనిపోయారు, అందులో డౌట్ ఏం లేదు. కానీ అది కూడా కొంతమంది అజాగ్రత్త కూడా ఉంది, నిర్లక్ష్యం వల్ల కొంతమంది ప్రజల నిర్లక్ష్యం, కొన్ని అందుబాటులో సౌకర్యాలు లేకపోవడం కూడా జరిగి ఉండొచ్చు. కానీ ఇంత పెద్ద ఎత్తున బుడమేరు పొంగినప్పుడు, కృష్ణానది వరదలు వచ్చినప్పుడు, వర్షం పెద్ద ఎత్తున వచ్చినప్పుడు జరిగిన ప్రాణ నష్టం
చాలా చాలా తక్కువ అనేది నేను భావిస్తూ ఉన్నాను. ఇది రాజకీయ దృక్పథంతో మాట్లాడే మాటలే కానీ పరిపాలనలో ఏమాత్రం అనుభవం లేక చేతగాక ఇంటికి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి చెప్తే నమ్మే పరిస్థితి లేదు. అంటే ఈ వరదలు మానవ తప్పిదం వల్ల జరిగినాయి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నాయకులు కూడా నిజంగా ఈ వరదలు మానవ తప్పిదం వల్ల జరిగినాయి, కాకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి పోలవరం కుడి కాలువకు సంబంధించినటువంటి మట్టిని తవ్వేయడం వల్ల, అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ప్రజాప్రతినిధులు, మంత్రులు, అంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి మంత్రులు చేసిన అక్రమాల వల్లే ఈ వరదలు వచ్చాయంటూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ప్రకృతిని మానవుడు కంట్రోల్ చేయలేడు. అది ఎవరైనా మాట్లాడినా తప్పే, అది తెలుగుదేశం మాట్లాడినా వైసీపీ మాట్లాడినా తప్పే. ఎందుకంటే ప్రకృతి మీద ఎవరికి కంట్రోల్ రాదు. ఎంత సాంకేతిక అభివృద్ధి వచ్చినా సరే ప్రకృతిని నియంత్రించలేరు. ఇంత కుంభవృష్టి పడినప్పుడు పైన క్యాచ్మెంట్ ఏరియాలో, కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా కానీ బుడమేరు మునేరు క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం వచ్చినప్పుడు వాటర్ వస్తుంది. కాకపోతే మానవ తప్పిదం ఎక్కడ అంటే చిన్న చిన్నవి. ఇప్పుడు ఉదాహరణకి కట్టలు బాగు చేయమని నిధులు కేటాయిస్తే ఆ నిధులు వినియోగించకపోవటం, పటిష్టపరచకపోవటం, ప్లానింగ్ లేకుండా ఇళ్ళు నిర్మాణాలకి అనుమతులు ఇవ్వటం, తర్వాత మీరు చెప్పినట్టు మన పోలవరం కాలువలు గట్ల మీద ఉన్న మట్టిని మొత్తాన్ని తరలించుకోవటం, లోతు తవ్వుకోవటం, కృష్ణానదిలో అక్రమంగా ఇసుకని అక్రమ మార్గంలో చేరబట్టి గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయలు ఫైన్ వేయటం, ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగిన పనులు. దానివల్ల కొంతమేరకు వాటర్ ఫ్లో తగ్గిపోయి నిలబడి ఉంటుంది తప్ప ప్రకృతి ఇన్ని సెంటీమీటర్ల వర్షం కురిపించడం ఎవరి వల్ల అవుతుంది? క్యాచ్మెంట్ ఏరియాలో పడిన వర్షం ఖచ్చితంగా కిందకి రావాల్సిందే కదా. ఇవన్నీ కరెక్ట్ కాదు మాట్లాడుకోవటం. చేతగాని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు మాట్లాడే మాటలు వాటికి విలువ లేదు. ఓకే సార్, చివరిగా ఇప్పుడు కృష్ణానది వరద ప్రవాహం వల్ల కొన్ని పడవలు కొట్టుకొచ్చి ఇప్పుడు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టినటువంటి నేపథ్యంలో దాంట్లో కుట్రకోణం దాగి ఉంది. ఇది వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది నేతలకు సంబంధించిన పడవలు. అవి ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ నేతలే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టించేలాగా ఆ పడవల్ని వదిలేరు అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఏంటి దీని మీద మీరేమంటారు? ఆరోపణలు కాదు, వాస్తవాలే. ఎందుకంటే ఆ పడవలు ఎవరై? రామ్మోహన్ అనే అతను, కోమటి రామ్మోహన్ అనే అతను ఎవరు? తలసిల్ రఘురామ యొక్క సొంత మేనల్లుడు. తలసిల్ రఘురామ ఎవరు? జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన వ్యక్తి. ఈ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నాడు. అతని అనుచరులే ఉషాద్రి అనే అతను. వీళ్ళందరూ కలిసి ఇసుక వ్యాపారం చేశారు నందిగం సురేష్తో కలిసి. ఇది వాస్తవం. తర్వాత సరే, అవి కుట్రకోణం అనటానికి వరద వస్తా హెచ్చరిక టైంలో అవి ఎక్కడ ఉన్నాయి? గుంటూరు జిల్లా వైపు ఉన్నాయి. వరద సమయంలో అవి ఎటు వెళ్ళినాయి? కృష్ణా జిల్లా గొల్లపూడి వైపుకి వెళ్ళినాయి. ఎట్లా వెళ్ళినాయి? సరే, ఇదొక అంశం. తర్వాత వరద వస్తున్నప్పుడు చిన్న చిన్న పడవలే కొట్టుకుపోలా. ఇవెందుకు కొట్టుకుపోయినాయి అంటే లంగర్ సరిగ్గా అయిపోవటం. లంగర్ అయిపోవటానికి ఎవరు కారణం? యజమాని అయ్యి ఉంటాడు. అంటే లంగర్ వేయడంలో నిర్లక్ష్యం వహించారా, లేదంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా లంగర్ని తప్పించారా వైసీపీ నాయకులు? నన్ను చెప్పనండి. లంగర్ వేయాలి. లంగర్ వేయటంలో నిర్లక్ష్యం అని అందుకు నిర్లక్ష్యం ఎందుకు చూపిస్తారు? పోనీ ఆ పడవ ఏంటి? ఎన్ని వేల రూపాయలు కాదు, లక్షల రూపాయలు. ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలు. 50 లక్షలు అంటే 3 పడవలు 150 లక్షలు. 150 లక్షలు నష్టం వచ్చినా సరే పర్వాలేదు అనుకునేది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు కాదు, సామాన్యంగా పడవలు నడుపుకునే వాళ్ళు కాదు, సామాన్య బోటు ఓనర్ కాదు. ఇక ఆఖరికి విషయం అంటే కుట్ర ఉందంటానికి ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే ఆ మూడింటిని నైలాన్ తాడుతో కట్టేశారు. అది లంగర్ సక్రంగా ఇలా. ఫైనల్గా ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ 3 పడవలకి వైసీపీ రంగు ఎందుకు ఉంటుంది? సో దీన్ని బట్టి కుట్ర ఉందా లేదా అనేది ప్రజలకి ఒక గొలుసులాగా మొదట జరిగిన ఇన్సిడెంట్ నుంచి టీ కొట్టేదాకా మనం కానీ ఒకసారి వెరిఫై చేస్తే ఖచ్చితంగా కుట్ర ఉంటుంది. ఆ కుట్ర ఏంటంటే పెద్ద కుట్ర, మామూలు కుట్ర కాదు. ప్రకాశం బ్యారేజ్ ఢీ కొడితే ఏమవుతుంది? కృష్ణా గుంటూరు జిల్లాలు మునిగిపోతాయి. మునిగిపోతే ప్రభుత్వం ఫెయిల్ అయిందనే ఒక బురద ప్రభుత్వం మీద వేసి వాళ్ళు ఇంకేదో సాధించాలని. అంటే మనుషులు పోయినా పర్వాలేదు, ఈ 2 జిల్లాలకి బ్రహ్మాండంగా ఉపయోగపడే అన్నపూర్ణలాగా ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గుంటూరు జిల్లాలు వరి సాగు కానీ ఇతర పంటలు కానీ అన్నపూర్ణ అని పేరు ఎందుకు వచ్చిందంటే కృష్ణా బ్యారేజ్ వల్ల. ఆ బ్యారేజ్ నాశనం అయితే వచ్చే లాభం ఎవరికి? ప్రజలకు నష్టం. ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పే ఒక ఉద్దేశం. తద్వారా
ఈయన చేతగాలేదు పరిపాలన అని చెప్పాలనే ఒక కుట్ర తప్ప ఏముంటుంది. ఖచ్చితంగా ఇది కుట్ర ఉంది. పోలీసులు దాన్ని బయటకు తీస్తారు, ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక ఇవన్నిటిని ఇంతమంది ప్రాణ నష్టం జరిగినా నాకేం పర్వాలేదు అనుకునే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ప్రజలు అర్థం చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో శ్రవణ్ కుమార్ గారు చెప్తున్న దాని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కృష్ణానదిలో వరద ప్రవాహానికి కొట్టుకొచ్చినటువంటి బోట్లు అవి వరద ప్రవాహానికి సహసిద్ధంగా కొట్టుకొచ్చినటువంటి బోట్లు అయితే కాదు, దాంట్లో కుట్రకోణం దాగి ఉంది, వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తం అయితే దీంట్లో ఉంది అంటూ కూడా శ్రవణ్ కుమార్ గారు తెలియజేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇక్కడ అజిత్ సింగ్ నగర్తో పాటుగా ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రభుత్వ సహాయక చర్యలు అద్భుతంగా అందాయి, ఇక్కడ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అంటూ కూడా ఆయన తెలియజేస్తున్నారు.